సంపత్ గారు 311 సార్లు రక్తదానం చేశారంటే మీరు మామూలు వాళ్ళు కాదండి. నిజంగానే ఎక్స్‌పర్ట్. మీకు నిజంగా ఎంత చెప్పినా మీ గురించి చాలా తక్కువనే అనిపిస్తుంటుంది. అసలు ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు మీరు రక్తదానం చేయడం? జస్ట్ నాకు ఒక 20 ఇయర్స్ వయసప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే. 20 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు మీరు నిర్విరామంగా చేస్తూనే ఉన్నారు. గడిచిన 25 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ 25 ఇయర్స్. సిల్వర్ జూబ్లీ కంప్లీటెడ్. ఓకే. వెరీ గుడ్. అసలు మీకు రక్తదానం చేయాలని ఎప్పుడు అనిపించింది? ఏ సంఘటన మిమ్మల్ని కలిచివేసింది రక్తదానం వైపు? ఏ సంఘటన మిమ్మల్ని ప్రోత్సహించింది? అది 2000 సంవత్సరం. గాంధీ హాస్పిటల్‌లో ఒక వ్యక్తి రక్తం అందక మరణించారు అని పేపర్‌లో ఒక న్యూస్ చూశాను. హ్మ్. అది కూడా ఓ పాజిటివ్ బ్లడ్ అందక. అప్పట్లో ఎంత లేదన్నా హైదరాబాద్ జనాభా 30-40 లక్షల మంది ఉన్నారు. ఒక యూనిట్ ఓ పాజిటివ్ బాగా దొరికే రక్తమే అందక చనిపోవటం అనేది నా మనసుని కలిచివేసింది. అదే రోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి డొనేషన్ స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఇంక ఈ రోజు వరకు నిర్విరామంగా డొనేట్ చేస్తూ వస్తున్నాను. మరి ఇన్నిసార్లు డొనేట్ చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఏమి అబ్జెక్ట్ చేయలేదా? ఏవండి వద్దు ఇవ్వకండి. మీ బ్లడ్ అంతా ఇలా అందరికి ఇచ్చేస్తే మీరు వీక్ అయిపోతారు. వద్దు అని ఎప్పుడు మిమ్మల్ని అసలు అబ్జెక్ట్ చేయలేదు? ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఈ 25 సంవత్సరాల్లో ఏ రోజు కూడా వాళ్ళ నుంచి అబ్జెక్షన్ చేయలేదు. వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదు కాబట్టి నేను ఇన్నిసార్లు ఇవ్వగలిగాను. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా చదువుకున్న వాళ్ళు. నా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, మా పాప ఎంబీబీఎస్ స్టూడెంట్. వాళ్ళకి తెలుసు ఈ బ్లడ్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, ఈ ప్లాస్మా కానీ, డబ్ల్యూబీసీ కానీ దాని ఏ కరెక్ట్ టైమింగ్స్ పాటిస్తే చాలు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వడం కానీ, ప్లాస్మా ఇవ్వడం కానీ, అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం కానీ ఇవన్నీ తెలుసు. సో వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఓకే. అనమాట. భార్య అయితే ప్రోత్సహిస్తున్నారు అన్నారు. 100%. మరి అమ్మ? మా మదర్ అంటే తను ఫస్ట్ నుంచి కూడా నాకు సపోర్టెడే అని ఉంటారు. యాక్చువల్లీ ప్రతి తల్లికి కూడా బిడ్డ ఇలా బ్లడ్ ఇస్తున్నాడన్నా, లేకపోతే ఏదైనా ఎక్కువ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నాడన్నా, "ఏ వీక్ అయిపోతావు, ఏ నీరసపడిపోతావు వద్దురా నాయనా" అంటుంటారు కదా! అలాంటివి అలా ఏం అనలేదా? లేవండి. మా నాన్న నన్ను అడిగేది ఏంటంటే ఎప్పుడైనా కాల్ చేస్తే నీ స్కోర్ పెరిగిందా లేదా అని అడుగుతారు. బ్లడ్ డొనేషన్ స్కోర్ పెరిగిందా లేదా అని ఇప్పుడు ఎంత అడుగుతుంటారు. ఇంకా పెరగలేదా అని అడుగుతారు. ఓకే. ఓకే. చాలా మంచి ఫ్యామిలీ దొరికింది మీకు.